1 2 3 4 1 2 3 4 బెత్తులు 3 జాన్లు 2 ఏనుగీతలు. ఇట్టా సంపే పదిలో టేప్ కొనుక్కొని సావచ్చు కదా. టేపులో అంకెల్లో తేడా ఉంటదేమో గాని మన చేతి కొలతలు పక్కాగా ఉంటాయి. ఎప్పుడితనా? నువ్వు ఎప్పుడొస్తే అప్పుడే ఇచ్చేస్తాను. ఏంటి సెండాలంగా? అదే అడుగుతున్నాను, ఏటి సెండాలంగా? ఉక్కులు పెట్టమంటే జిప్ పెట్టి సచ్చావే. జిప్ అయితే కావలసినప్పుడు ఈజీగా వేసుకోవచ్చు తీసుకోవచ్చు. అదే మామూలు జిప్ అనుకుంటున్నావు, శాంత్రో జిప్. ఏటయ్యా ప్యాంటు కుట్టించిన 10 నిమిషాలుగా పరిగెట్టుకుంటూ వచ్చేసావు. ఏంటిది? సూదుల దారంలో దానికి ఎంత గొడవ చేయాలటి? నువ్వు జాకెట్ ఇప్పు, నువ్వు ప్యాంట్ ఇప్పు. ఎందుకలా కంగారు పడిపోతున్నారు? ఓ 5 నిమిషాలు అలా కూర్చోండి. నీ జిప్ ఆడికి ఆడు హుక్స్ నీకు అడ్జస్ట్ చేసి కుట్టించి రూమ్ లో కూర్చోవచ్చా? చెప్పు తెగుద్ది. గాలి పీల్చు. వదలవా నానవే. వదలు. మీరంత కొత్తగా కనిపెట్టక్కర్లేదు, కడుపులో గొడగొడలు వినపడుతున్నాయి. మరి ఇవ్వండి. గొడగొడలు తగ్గిపోతాయి. అందరు డాక్టర్లు ఇచ్చినట్టు డజన్లు ఏమో ఒకే బిళ్ళ ఫ్యాట్. ఇదిగో అందుకే కాదు మీ దగ్గరికి వచ్చాను. ఇదిగో ఆగోయా బాబు, పొరపాటు ఇచ్చాను, ఆ బిళ్ళ వేసుకుంటే చచ్చిపోతావు. పర్వాలేదులేండి, ఇది మా ఆవిడకి వాడతాను. అంతే అంతే, అబద్ధం కొట్టు కొట్టు. ఇక్కడుంది బుజ్జిముండ. నువ్వు తలుసుకున్నావు వచ్చేసింది. నీ కొడుకు ఇంకా ఈ డొక్కు సైకిల్ మార్చరా మాయా? ఆడది మార్చే లోపల నా ఊపిరితిత్తులు మార్చుకోవాలి. మార్పిస్తాడులేవయ్యా. నా ఊపిరితిత్తులా బారెడి పొద్దెక్కింది, నువ్వు బయలుదేరరా. మీ నాన్నకు పనా పాట. ఈ 2 జడలో జడ పట్టుకో బావా. ఎందుకే? జడ పట్టుకోమంటే జడుచు చస్తావేట్రా? అదంతా ప్రేమగా అడుగుతుంటే పట్టుకోవచ్చుగా. నేనే గెలిచాను. ఏమైందే? ఈ జడ పట్టుకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు, నేనే నిన్ను చేసుకుంటాను. మన ఇద్దరు కలిపి పంతులు గారు పెళ్లి చేస్తారు. నిన్ను పెళ్లి చేసుకోక తప్పదు కదనే. చేసుకోకపోతే అది ఊరుకున్నా మే ఊరుకుంటావా? నా తర్వాత ఇంటి పెత్తనమంతా దాండే. అత్త జున్ను. ఏంటే మా ఇంట్లో నుంచి పాలు తీసుకెళ్లి నీ ఇంట్లో జున్ను తయారు చేసి సొంతంగా తీసుకొచ్చినట్టు ఓ కటింగ్ ఎత్తనవేంటి? పాలు నీవైనా మురి పాలు నావి. నీతో పెళ్లి నా సాగుకు వచ్చింది. వదలమంటుంటే అసలే సీట్ అందుదే. కాఫీ అంటే ఇంత స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు తాగు. కైలాసం కైలాసం ఏ కైలాసం, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసా. ఎలా ఉన్నావు? పూట పూటకోసారి కలుసుకునే వాళ్ళు పుష్కరానికి ఒకసారి కలుసుకున్నట్టు బిల్డప్ ఏంట్రా? రే ఎండన పడొచ్చు, 5-6 ప్లేట్లు టిఫిన్ తినెళ్ళరా. ఆడి ఇంటి అల్లుడు అనుకుంటున్నావా? ఈ వాటిలో పాలు పోసేవాడు. మీకు పాలు పోసేవాడే సార్, కానీ నాకు ప్రాణం పోసిన మహానుభావుడు సార్. అవునరా, నీ చిన్నప్పుడు నీకు పెద్ద దెబ్బ తగిలితే నీ ఒంట్లో ఉన్న రక్తం అంతా పోతే నీకు 2 బాటిల్స్ బ్లడ్ ఇచ్చి ఆదుకున్న చిరంజీవిరా ఈ కైలాసం. చిన్నప్పటి కదా మీకు ఎలా తెలుసు సార్? టీవీ ఆన్ చేసేసరికి టీవీ 9 న్యూస్ వచ్చినట్టు ప్రతి 10 నిమిషాలకి ఫ్లాష్ చెప్పి దుబ్బేస్తున్నావు. అటు పాలు తీసుకొని డబ్బులు ఇచ్చి పంపించాయి.